మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. నిండు నూరేళ్ళు సంతోషంగా మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటూ మా మహిళలందరం మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. మీరు మీరు ఓడిపోలే, మీరు గెలిచి మీరు గెలిచినారు. వాళ్ళు కూటమితో గెలిచినారు. ముగ్గురు నలుగురు ఏకమైతే వాళ్ళు గెలిచినారు. మీరు మగాడు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మళ్ళా 2029లో మళ్ళా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నామన్నా. మీరు మీరు ఎటువంటి పరిస్థితులను బాధపడకూడదు. ఇలాంటి పుట్టినరోజులు మీరు 100 పుట్టినరోజులు చేసుకొని సంతోషంగా మళ్ళీ ప్రజల్లోకి రాండి. ప్రజలతో మమేకంగా అండి. అందరినీ దగ్గరికి తీసుకొని కార్యకర్తలు కానీ లీడర్లను కానీ అందరినీ మీటింగ్లు పెట్టి మీ నాన్నలాగా ప్రతి నెల ప్రజా దర్బారు నిర్వహించండి. మీరే సీఎం ఎప్పటికైనా మీరే అన్నా. మీరు మగాడన్నా. వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్రతిపక్షాలు ఎన్ని ఏకమైనా మా జగన్మోహన్ రెడ్డి అన్నని ఎవరు ఏమి చేయలేరు. పద్మవ్యూహంలో అభిమన్యుడు ఉన్నట్టు మీరంతా చుట్టుకొని అంతా వలేసి యుద్ధం ప్రకటించినారు. మీరు మొత్తం ఏకమైంటేనే మీరు ఒక్కొక్కరు రాలే. మీరు రాజు బలవంతుడైతే శత్రువులంతా ఏకమైతారంట. మా అన్న బలవంతంగా ఉన్నాడు కాబట్టి మీరందరూ ఏకమై మా అన్నను ఓడించినారు. మా అన్న ఓడినా గెలిచినా మగాడు మనగాడు. ఇది మేము శిలాశాసనం రాస్తున్నాము. మేము మీరు చేసిన సంక్షేమ పథకాలు 6 పథకాలు 7 పథకాలు మీరు ఇచ్చినారు. అబద్ధాల హామీ, అబద్ధాల బుట్టతో ఇచ్చినారు. దాన్ని నిర్వర్తించి ప్రజల్ని మిమ్మల్ని కొట్టకుండా చూసుకొని ప్రజలను మీరు గెలిచినారు కదా. ఈ 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేయండి. మీ ప్రభుత్వం, మా అన్న ప్రభుత్వం అనేది ప్రజలు అంతిమ తీర్పిస్తారు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.